సో ఈ వీడియోలో మనం సూపర్ కండక్టర్ అండ్ మిజనర్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మిజనర్ ఎఫెక్ట్ రావాలంటే సూపర్ కండక్టర్ యొక్క డెఫినేషన్ అండ్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో ఇదండి డెఫినేషన్ అయితే. సో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందర మీకు అసలు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక స్పెసిమెన్ తీసుకుందాం. సో స్పెసిమెన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇది ఒక స్పెసిమెన్ అనమాట, స్పెసిమెన్. ఓకే, స్పెసిమెన్ తీసుకొని దీనిని కూల్ చేద్దాం. సో దీన్ని కూల్ చేస్తే సో మనకేమవుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే తగ్గిపోతుంది. సో టెంపరేచర్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి రెసిస్టివిటీ కూడా తగ్గిపోతుంది, రెసిస్టివిటీ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో డౌన్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది అనమాట. సో కూల్ చేసినప్పుడు స్పెసిమెన్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది, అలాగే రెసిస్టివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది, ఫోర్స్గా అనేది మూవ్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం సూపర్ కండక్టర్ అని అంటాం అనమాట. సో దీని డెఫినేషన్ చూసుకుంటే దీన్నే మనం ఇట్ ఈస్ నౌన్ యాజ్ సూపర్ కండక్టర్. దీన్ని మనం సూపర్ కండక్టర్ అంటాం. సో ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డ్రాప్ సడన్లీ టు జీరో అనమాట. వెన్ ఇట్స్ స్పెసిమెన్ ఈజ్ కూల్డ్ బిలో ఏ సర్టెన్ టెంపరేచర్, ద ఫినామినన్ ఈజ్ నౌన్ యాజ్ సూపర్ కండక్టివిటీ. ద సబ్స్టెన్స్ షోయింగ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ సూపర్ కండక్టర్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో అదే ఇక్కడ ఉందన్నమాట. రెసిస్టివిటీ అనేది సబ్స్టెన్స్ డ్రాప్ అయినప్పుడు సడన్గా జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుంది? వెన్ ఇట్స్ స్పెసిమెన్ ఈజ్ కూల్డ్. మనం కూల్ అనేది అప్లై చేసినప్పుడు రెసిస్టివిటీ అనేది జీరో అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఏ సర్టెన్ టెంపరేచర్ ఈజ్ ద ఫినామినన్. ఏ సర్టెన్ టెంపరేచర్ అంటే కూల్ అయినప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది కదా. సో దాన్నే మనం సూపర్ కండక్టర్ అంటాం అనమాట. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ కదా. ఇప్పుడు మేజర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో మేజర్ ఎఫెక్ట్ డెఫినేషన్ అనమాట. సో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీకు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒక స్పెసిమెన్ తీసుకుందాం. సో 2 స్పెసిమెన్లు అయితే తీసుకుందాం. ఇది ఒక స్పెసిమెన్, ఇటు సైడ్ ఇంకో స్పెసిమెన్ అయితే తీసుకున్నాను. సో 2 స్పెసిమెన్లు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు టెంపరేచర్, సో టీసీ అంటే క్రిటికల్ టెంపరేచర్ అనమాట. సో ఇక్కడ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ తీసుకొని అప్లై చేసినప్పుడు ఈ స్పెసిమెన్ ఉంది కదా, ఈ స్పెసిమెన్ని ఇప్పుడు కూల్ చేద్దాం. ఎక్కడ మనం కూల్ చేసేది? సో మనం కూల్ చేసేది క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్లో మనం కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి చాలా స్పీడ్గా దీని నుంచి అయితే వెళ్తాయి అనమాట. చాలా స్పీడ్గా దీని నుంచి అయితే వెళ్తాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా చాలా ఫోర్స్డ్గా అనమాట. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ లైన్స్ అని కూడా అంటారు. మ్యాగ్నెటిక్ లైన్స్ అనమాట. లైన్స్ అన్నాం, మీకు కన్ఫ్యూషన్ ఉండదు. స్పీడ్గా వెళ్తాయి అనమాట. ఇప్పుడు క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ని మనం కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి చాలా స్పీడ్గా స్పెసిమెన్ నుంచి ఎవాల్వ్ అవుతాయి అనమాట. చాలా స్పీడ్గా వెళ్తాయి. సో అదే మనం ఇంకా కూల్ చేస్తున్నాం, ఇంకా కూలింగ్ చేస్తున్నాం, ఇంకా కూల్ చేసాం అంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటుంది అనమాట. క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్న టెంపరేచర్ని మనం ఇంకా కూల్ చేసాం. అప్పుడు ఇంకా ఇది కూల్ అయిపోయి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్స్పెల్డ్ అవుతాయి అనమాట. ఎక్స్పెల్డ్ అంటే లైక్ మీకు సో ఇలా అంటే అక్కడ స్పెసిమెన్ మీద ఉండవు అనమాట, చల్లా చెదురుగా వెళ్ళిపోతాయి ఎటు అటు. సో చల్లా చెదురుగా స్పెసిమెన్కి తగలకుండా చల్లా చెదురుగా అయిపోతాయి. ఎప్పుడు క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు. అర్థమైందా? క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు దీన్ని మనం ఇట్ ఈజ్ నౌన్ యాజ్ డయామాగ్నెటిక్ అని కూడా అంటాం. డయామాగ్నెటిక్ అంటాం అన్నమాట దీన్ని. సో దీన్నే మనం సూపర్ కండక్టర్ అని కూడా అంటాం. అదే సూపర్ కండక్టర్ మిజనర్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. సో ద సూపర్ కండక్టర్ ఈజ్ కూల్డ్. ఇప్పుడు నేను మీకు ఇందాక సూపర్ కండక్టర్ చెప్పాను కదా. సో ఆ సూపర్ కండక్టర్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా, దీన్ని సూపర్ కండక్టర్ అంటారు. అంటే ఈ కండక్టర్ తీసుకొని మనం
కూల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూల్ చేసినప్పుడు బిలో ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్, గుర్తుపెట్టుకోండి, ఈ క్రిటికల్ టెంపరేచర్ వద్ద మనం కూల్ చేసాం, క్రిటికల్ టెంపరేచర్లో ఇది ఉంది. సో దీన్ని కూల్ చేసాం. కూల్ చేసినప్పుడు దెన్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ ఎక్స్పెల్డ్. దెన్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ ఎక్స్పెల్డ్. ఎక్స్పెల్డ్ అంటే ఇదనమాట, ఇట్లా అయిపోతాయి. సో మ్యాగ్నెటిక్ అంటే స్పెసిమెన్ మీద ఉండదన్నమాట. ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద మెటీరియల్. అప్పుడు ఈ మెటీరియల్ ఉంది చూసారా, సో ఈ మెటీరియల్ని దిస్ ఈజ్ కాల్డ్ మెజ్నర్ ఎఫెక్ట్. మెజ్నర్ ఎఫెక్ట్. సో దీన్ని మనం మెజ్నర్ ఎఫెక్ట్ అంటాం. ఇప్పుడు మ్యాగ్నెటికల్గా ఎలా చేయాలో మీకు చెప్తాను, ఎక్కడ కన్ఫ్యూజ్ పడద్దు. సో ఇప్పుడు చూద్దాం. సూపర్ కండక్టర్ తీసుకుందాం. సూపర్ కండక్టర్ అయితే తీసుకుందాం. సూపర్ కండక్టర్ అయితే తీసుకున్నాం. సూపర్ కండక్టర్ B = 0 తీసుకున్నాం. అసలు బి అంటే మనకేంది, B = μ0 × H+m అనమాట. సో ఇది మనకు తెలుసు B అంటే. సో ఇది బై హార్ట్ చేసుకొని ఫార్ములా అనమాట. సో μ0 = పర్మియబిలిటీ అనమాట. μ0 అంటే ఏంటి, పర్మియబిలిటీ. సో μ0 అంటే పర్మియబిలిటీ. H అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో M అంటే మ్యాగ్నెటైజేషన్. దాన్ని M అంటాం అనమాట. సో ఇప్పుడు B = 0. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసుకోండి, B = 0 కదా. సో దాంట్లో పెట్టినప్పుడు 0 = μ0 H+m అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ μ0ని ఇటు తీసుకొద్దాం, అప్పుడు 0 అయిపోతుందిగా. అప్పుడు H+m μ0ని ఇటు తీసుకొచ్చాం, H+m = 0 ఉంటుంది. అంటే ఈ mని ఇటు తీసుకొద్దాం, ఏమవుతుంది, H = -m అవుతుందిగా. సో -m అయినప్పుడు మళ్ళీ mని ఇటు తీసుకొస్తే Hని అటు తీసుకెళ్తే -m/h అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ని ఇటు తీసుకొద్దాం, అప్పుడు m/h = -1 అవుతుందిగా. సో m/h = -1 అయినప్పుడు మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ x = మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ x = -1. అంటే ఇక్కడ m/h అంటే ఏంది, సో m/h అంటే x అని మనకు తెలుసు అనమాట. దేర్ఫోర్ x = m/h. సో ఈ ఫార్ములా వల్ల x = -1 అనమాట. ఓకేనా. దేర్ఫోర్ ఈ ఫార్ములా ప్రకారం x = m/h. సూపర్ కండక్టర్ బిహేవ్స్ యాజ్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్. సూపర్ కండక్టర్ బిహేవ్స్ యాజ్ ఏ పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్. సో అది రాస్తాం, అది ఆ స్టెప్తో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సూపర్ కండక్టర్ బిహేవ్స్ యాజ్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్. సో ఇదన్నమాట మెజ్నర్ ఎఫెక్ట్.